హాయ్ వ్యూవర్స్, నేను మీ బండారి అబ్బాయి యూట్యూబర్. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే మనము ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉన్నాము. సో పెట్రోల్ దొరకక మరి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాను, నేను మీ బండారి అబ్బాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ, షేర్ మీ. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. సో చూడండి, ఇది కాకరవాయి విలేజ్ గ్రామంలో పెట్టినటువంటి పెట్రోల్ బంకు. ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు డీజిల్కి, పెట్రోల్కి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నాట్ ఓన్లీ విలేజ్ పర్పస్, సిటీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. సో మనం ఈరోజు అయితే మనం ఒక రెగ్యులర్ కస్టమర్ని మనం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే అందరు కూడా ట్రాక్టర్స్, తర్వాత 2 వీలర్స్ ఇలా వచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ డీజిల్ కోసం, పెట్రోల్ కోసం చూడండి, ఇక్కడ అంతా క్యూ లైన్ కోసం వచ్చారు. అన్న నమస్తే, నేను యూట్యూబర్ అన్న. సో ఇక్కడికి మీరు దేనికోసం వచ్చారు? డీజిల్ కోసం వచ్చారా? సో బ్రదర్, నీ పేరేంటి? నా పేరు రాంబాబు. రాంబాబు, ఇక్కడ మన బ్రదర్ రాంబాబు ఉన్నారు. పెట్రోల్ కోసం వచ్చారా? డీజిల్ కోసం వచ్చారా? సో ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇట్లా ప్రాబ్లం? 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. యూట్యూబ్. సో నీ పేరు ఏం పేరు బ్రదర్? శ్రీకాంత్. మన బ్రదర్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. సో మీరు దేనికోసం వచ్చారు? డీజిల్ కోసం వచ్చారు. సో ఎట్లా ప్రాబ్లమ్స్ ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లమ్? వారం రోజుల నుంచి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మొత్తం క్యూస్ చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ డీజిల్, పెట్రోల్ కోసం మొత్తం క్యూ లైన్. ఒకప్పుడు యూరియా కోసం ఇలా చెప్పులు లైన్ పెట్టారో, ఇప్పుడు అట్లా మొత్తం ట్యాంకులు, తర్వాత క్యాన్లు, ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలా పెట్టారు. సో దాన్ని మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. సో ఇది ప్రాబ్లం ఈరోజు మనం ఫేస్ అవుతున్నటువంటి, మన వీడియోకి చిక్కినటువంటి కరెంట్ సిచ్యువేషన్. ద సెషన్ ఈజ్ టుడే ఈజ్ పెట్రోల్ కొరతతో, డీజిల్ కొరతతో ఇక్కట్లు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను మీ బండారి అబ్బాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ అనండి.